49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. బిగ్ బ్రేకింగ్. ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యే, జనగామ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పల్లా రాజేశ్వర్ రెడ్డిపై అయితే రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోచారం ఐటీ కారిడార్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నంబర్ 50/2024 కింద కేసు అయితే నమోదైంది. ఐపీసీలోని 427, 447, 506 సెక్షన్ల కింద ఆయన మీద అభియోగాలైతే మోపబడ్డాయి. రెసిడెన్షియల్ ప్లాట్గా ఉన్న స్థలాన్ని నకిలీ పత్రాలు క్రియేట్ చేసి ఆక్రమించే ప్రయత్నం చేశారని, ప్రశ్నించినందుకు బెదిరించారని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా అయితే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు ఆయన భార్య నీలిమ అండ్ మరో వ్యక్తి మధుకర్ రెడ్డిపై అయితే ప్రస్తుతం కేసు నమోదైంది. ఘట్కేసర్ సమీపంలోని చౌదరిగూడ గ్రామంలో సర్వే నంబర్ 796లోని 150 చదరపు గజాల విస్తీర్ణం ఉన్న ప్లాట్ అక్రమంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం జరిగింది అంటూ ఉప్పల్ సమీపంలోని బుద్ధనగర్కు చెందిన ముచ్చెర్ల రాధిక ఈ నెల 23న అయితే పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. అంటే 3 రోజుల కింద ఆమె ఫిర్యాదు అయితే చేశారు. చౌదరిగూడ గ్రామంలోని సర్వే నంబర్ 796లో 1984 అండ్ 85 సంవత్సరాల్లో ఆ స్థలం యజమాని ఎవరైతే ఉన్నారో ఎంఏ రషీద్ 167 ప్లాట్లు చేసి ఆయన విక్రయించేశారు. అందులో 150 చదరపు గజాల విస్తీర్ణం ఉన్న ఒక ప్లాట్ని అంటే రాధిక ఎవరైతే ఉన్నారో 2010లో ఊటుకూరు మల్లేశం దగ్గర నుంచి కొనుగోలు చేశానని డాక్యుమెంట్ నంబర్ 1862/2010 అని ఆ ఫిర్యాదులో రాధిక స్పష్టంగా పేర్కొన్నారు. సో అప్పటి నుంచి తన పేరు మీదనే ఉన్న రిజిస్టర్ అయి ఉన్న ఆ స్థలం తన ఆధీనంలోనే ఉందని, రక్షణ కోసం చుట్టూ కొన్ని స్తంభాలు కూడా పాతి ఈవెన్ ఫెన్సింగ్ కూడా వేసుకొని ప్రహరీ గోడ కూడా ఏర్పాటు చేశామని ఆమె తెలియజేస్తున్నారు. గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్కి చెందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి అండ్ ఆయన భార్య నీలిమ, మరొకరు మధుకర్ రెడ్డి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఎలాంటి అనుమతి లేకుండానే ప్లాట్లోకి చొరబడ్డారని ఆమె ఆరోపణ ఫిర్యాదులో ఆమె పేర్కొంటున్నటువంటి సిట్యుయేషన్. స్థలం చుట్టూ ఏర్పాటు చేసినటువంటి సరిహద్దు స్తంభాలని తొలగించేశారు. తనతో పాటు తన భర్త రాధిక భర్త ఎవరైతే ఉన్నారో సిద్ధేశ్వర్ ఈ విషయాన్ని ప్రస్తావించినా కూడా అసభ్య పదజాలంతో అంటే భయంకరంగా తిట్టడం చేశారు, బెదిరించారు అని రాధిక ఆ ఫిర్యాదులో కూడా పేర్కొనడం జరుగుతోంది. సో మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో అయితే డూప్లికేట్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి లేఅవుట్ వివరాలను మార్చేసి ఆ స్థలం గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్కు చెందినదే అంటూ దబాయించేశారు అని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. సో ఆ స్థలాన్ని అయితే వ్యవసాయ భూమిగా కన్వర్ట్ చేశారు అండ్ ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకే ఈ వ్యవహారం నడిచింది అంటూ రాధిక తన ఫిర్యాదులో పేర్కొంటున్నారు. ఫిర్యాదులోని అంశాలను పరిశీలించిన తర్వాత పోలీసులు అయితే 3 సెక్షన్ల కింద పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయన భార్య నీలిమ అండ్ మధుకర్ రెడ్డిలపై అయితే కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్లో అయితే ప్రస్తుతం పొందుపరిచారు. సో ఈ స్థలానికి సంబంధించిన పత్రాలు కావచ్చు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అండ్ లింక్లోని మరికొన్ని డాక్యుమెంట్లను కూడా సమర్పిస్తే తదుపరి దర్యాప్తుకు ఉపయోగకరంగా ఉంటుందనేసి రాధికకు ఇన్వెస్టిగేషన్ అధికారి ఒక సూచన అయితే జారీ చేశారు అన్నటువంటి వార్త ఇప్పుడు బయటకు వస్తోంది. చాలా రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా కబ్జాలు చేశారనో లేకపోతే అవినీతి చేశారో అని ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే గత కొంతకాలంగా ఇదే ఆరోపణలు చేస్తుంది. ఎలక్షన్ మూమెంట్లో అయితే ఇవే అస్త్రంగా మలుచుకొని చాలా ఆరోపణలు అయితే చేశారు. అందులో భాగంగానే మరి ఇందులో ఏమైనా రాజకీయం ఉందా, లేకపోతే ఎవరైతే ఇందులో రాధిక అని చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి కాబట్టి ఆమె వచ్చి మరి ఫిర్యాదు చేసిందా తెలియదు. కానీ ఇప్పుడు ఇదైతే ఒక సెన్సేషన్ వార్త అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన జనగామకు సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి, గతంలో ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా అండ్ ఎప్పటి నుంచో కేసీఆర్కి రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి వ్యక్తి పైన ఏకంగా ఒక ఆమె కంప్లైంట్ చేయడం ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మరి ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుందో ఏంటో అనేది చూడాల్సిందే.